అయితే హిరణ్యకశిపుడిని అంతమొందించిన తర్వాత నృసింహుడు ప్రళయ భీకరంగా జ్వాలామాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడింది. బ్రహ్మతో సహా సకల దేవతలు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. అప్పుడు బ్రహ్మకు గతంలో తాను చందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం, తాపం నివారించే శక్తిని వరంగా అనుగ్రహించిన విషయం గుర్తుకొచ్చింది. అదే విషయం ప్రహ్లాదుడికి చెప్పి చందనంతో స్వామి ఉగ్రత్వాన్ని తగ్గించమని సూచించాడు. ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల ఆ వరాహ నరసింహస్వామి శాంతించి ప్రహ్లాదుణ్ణి వరం కోరుకోమన్నాడు. సింహాచలం కొండ మీద సదా కొలువుదేరమని ప్రహ్లాదుడు వరం కోరుకున్నాడు. బ్రహ్మాండ పురాణం ప్రకారం పాహీ శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే సింహాచలంలో వరాహ నారసింహుడి పాదదర్శనం భక్తులకు లభించదు. ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నారసింహ కృతి మట్టి పుట్టలో నిక్షిప్తమైంది. కొన్ని వేల ఏళ్ల తర్వాత పురూరవ చక్రవర్తికి వరాహ నరసింహస్వామి కలలో కనిపించి తన ఉనికిని తెలియజేశాడు. వైశాఖ శుద్ధ తదియనాడు సింహాచలం కొండపై వరాహ నృసింహుడి విగ్రహం బయటపడింది. అప్పుడు పురూరవుడు స్వామివారిని చందనంతో అలంకరించాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. ఈ అవకాశం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని చందనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామివారికి తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారుడిగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో 3 విడతల్లో స్వామికి మొత్తం 12 మణుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు. స్వామివారు శాంతమూర్తిగా ఉంటేనే అంతా చల్లగా ఉంటామని భక్తుల విశ్వాసం.